హాయ్ ఎవరీవన్, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద అవినీతి తిమింగలం గురించి మీ ముందుకు తీసుకొస్తున్నాం. అవినీతితో నిండిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి జీవిత చరిత్రను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఏదైతే ఆయన ఎస్పీగా పనిచేసినప్పుడు మధ్యల చెరువు సూరి దగ్గర దాదాపు 5 కోట్ల రూపాయలు తీసుకొని పరిటాల రవి గారి హత్యను కప్పిపుచ్చడం జరిగింది. అంతేకాకుండా కరీంనగర్ ఎస్పీగా పనిచేసినప్పుడు ఏదైతే మావోయిస్టులతో రౌడీలతో గ్యాంగులు ఏర్పాటు చేసి ఆ రోజు కిడ్నాప్లను వ్యతిరేకించిన ఏదైతే మావోయిస్టులను ఎన్కౌంటర్ పేరుతో దారుణంగా హత్య చేసినాడు. ఇదే పోలీస్ ఆఫీసర్ ముసుగులో ఆ రోజు దళితులను గిరిజనులను ఎన్కౌంటర్ల పేరుతో దారుణంగా హత్య చేసి దళితులకు అనుకోండి గిరిజనులకు అనుకోండి తీవ్ర అన్యాయం చేసినాడనే విషయం కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నా. గురుకుల కార్యదర్శిగా కొత్త బడుల ప్రారంభం కోసం ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీల బిల్డింగ్ ఓనర్ల నుంచి 100 కోట్లు వసూలు చేసినాడనే విషయం కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నా. అదే విధంగా వసతులు లేకుండా ఆ రోజు బడులను ప్రారంభించి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నాడనే విషయం కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా కూరగాయల టెండర్ల నుంచి ఏదైతే యూనిఫామ్ కుట్టేదాకా కూడా నువ్వు లంచాలు తీసుకొని అక్రమాలకు పాల్పన్నావని ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నా. అదే విధంగా నీకు బినామీల పేర్లతో ఈ రోజు హైదరాబాద్ లో 100 ప్రాపర్టీలు ఎక్కడి నుంచి వచ్చినాయని ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నా. దాదాపుగా నీకు ₹1,00,00,000 వరకు రెంట్లు నెలకు వస్తున్నాయంటే నీ యొక్క అవినీతి ఎంత దూరం వెళ్ళిందో ఒకసారి ఆలోచించుకో మిస్టర్ ప్రవీణ్ కుమార్ గారు. ఏదైతే హైదరాబాద్ లో ఎకరాల కొద్ది భూములు కూడా ఈరోజు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎన్ని అక్రమాలు చేసింటే ఇవన్నీ వచ్చినాయని, ఎన్ని లంచాలు తినింటే ఈ రోజు ఇవి వచ్చినాయని ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నా. అదే విధంగా ఈ రోజు మళ్ళా కొత్త డ్రామా స్టార్ట్ చేస్తున్నాడు. దళితులను మోసం చేయడానికి ఎస్సీ ఎస్టీ కార్డులు యూజ్ చేసి ఈ రోజు కేసీఆర్ కి ఊడిగం చేసుకుంటా బతుకుతున్నావు, పబ్బం గడుపుతున్నావు. బీఎస్పీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండి ఓట్ల విభజనలో కీలక పాత్ర వహించి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి మేలు చేయడానికి తీవ్రంగా కృషి చేసినావు. అసెంబ్లీ సీట్లకు సంబంధించి కూడా నువ్వు సీట్ల కంపెనీలో నియంత్రించి ఏదైతే నువ్వు ఇచ్చే సీట్లలో కూడా లంచాలు కొనుక్కున్నావు అనే విషయం ఈరోజు మీకు తెలియజేస్తున్నా. ఉదాహరణకు ఏదైతే పటాన్ చెరువు అసెంబ్లీ సీటు నువ్వు పుట్టమ్మది గారికి తోటికే ఎన్ని కోట్ల లంచం తీసుకున్నావు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరి దగ్గర లంచం తీసుకొని నిరంతరం కేసీఆర్ గారికి సన్వయంగా పనిచేస్తూ నీ యొక్క ఓనర్ అయిన కేసీఆర్ గారికి నువ్వు లబ్ధి చేకూరేలా పనులు చేసినావు. బీఎస్పీ పార్టీ నుంచి నిన్ను సస్పెండ్ చేయాలని ఆదేశాలు నీకు అందితేనే నువ్వు నీ యొక్క దొరల చెంతకు అనే విషయం కూడా ఈ రోజు మీకు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మెస్ ఛార్జీలను పెంచి విద్యార్థుల పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తుంటే నువ్వు దీంట్లో కూడా అప్పుడు ఏదైతే గురుకుల కార్యదర్శిగా పనిచేసి నీకు సంబంధించిన అధికారులతోటే ఈ రోజు కుట్రలు చేసి ప్రభుత్వం పైన బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నావు. నువ్వు దీనికోసం కేటీఆర్ దగ్గర 50 లక్షలు తీసుకున్నావు అనే విషయం తెలియదనుకుంటున్నావా? ఈ రోజు పైసలు తీసుకొని విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడి ఈ రోజు హింసలు నిరసనలు ఇలా చేయడానికి పబ్బం గడుపుతున్నావు. కొంచెమైనా సిగ్గుండాలి. ఒక ఐపీఎస్ అధికారిగా పనిచేసినావు. తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ అభివృద్ధికి కలిసి పనిచేయి. నువ్వు రా సెక్రటరేట్కి రా, సీఎం గారితో మాట్లాడు, ఇంకేమన్నా చేయి. అభివృద్ధికి సలహాలు తీసుకుంటారు. కానీ ఇట్లా చిల్లర నాయకుల దగ్గర చేరి నువ్వు వాళ్ళ దగ్గర బానిసగా ఉండి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసుకుంటా తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడతావు ప్రవీణ్ కుమార్. ఈరోజు నీతులు మాట్లాడుతున్నావు. నీ యొక్క అరాచకాలు నీ యొక్క లంచకొనితనం ఎక్కడ పోయింది, మర్చిపోయినావా అని ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ ప్రజలు కూడా ఈ యొక్క దొరల చెంత ఉన్న ఇలాంటి చిల్లర నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దు. వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడానికే వచ్చినారు. తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారు. కేవలం వీళ్ళ అధికారం కోల్పోయి ఒకే ఒక్క సంవత్సరం అయింది. ఈ ఒక్క సంవత్సరంలోనే ఇన్ని అరాచకాలు చేస్తున్నారంటే 10 సంవత్సరాలు పాలించినారు రాష్ట్రాన్ని. ఎన్ని అరాచకాలు చేసినారని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అని నేను ఈరోజు కోరుతున్నా. ఇలాంటి లంచకొండీలను తిమ్మింగళాలను బయటికి తీసి కనీసం ఊర్లలో తిరగనీయకుండా చేయాలని తెలంగాణ ప్రజలకు ఈ రోజు నేను తెలియజేస్తున్నా. ఏదైతే ఆ రోజు నిన్ను నమ్మి వచ్చినారు కార్యకర్తలు, బడుగు బలహీన వర్గాలు నీ ఎంత ఉన్నారు, నువ్వు మంచి చేస్తావని, కానీ వాళ్ళని అందరినీ మోసం చేసి కేసీఆర్ కాళ్ళ దగ్గరికి పోయి చేరిన ప్రవీణ్ కుమార్, కనైనా ఇలాంటి చిల్లర రాజకీయం మానుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కుదిరితే సహాయం చేయి, లేదంటే మూసుకొని ఇంట్లో ఉండు. అంతేగాని ఇట్లాంటి చిల్లర రాజకీయం చేయొద్దని తెలియజేస్తూ జై తెలంగాణ.